ఈ వీక్ అంతా రూమర్స్తోనే టాలీవుడ్ షేక్ అయిపోయింది. బన్నీ ఫ్యాన్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారు. కానీ వీకెండ్ వరకు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ఐకాన్. సుకుమార్కు తనకు క్లాషెస్ లేవు అని తేల్చి చెప్పేశాడు. కొత్త సినిమాపై వస్తున్న పుకార్లను కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పుష్ప సీక్వెల్ పై వచ్చిన రూమర్లు అన్నీ ఇన్ని కావు. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కు గొడవలు అన్నారు. ఇద్దరికీ పడటం లేదు అన్నారు. అన్ని రూమర్స్ ను వారిద్దరూ సైలెంట్ గా చూస్తున్నారు. కాకపోతే ఇవే రూమర్స్ ను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు బన్నీ వాసు. అల్లు అర్జున్ సుకుమార్ బాండింగ్ ఈనాటిది కాదని, ఆర్య కంటే ముందే మొదలైందని, ఒక్క సినిమా ఒక్క సీక్వెల్ కోసం వారి మధ్య క్లాషెస్ వచ్చే అవకాశాలే లేవంటున్నాడు బన్నీవాస్. సుకుమార్ మరో 6 నెలల సమయం అడిగినా ఇవ్వటానికి బన్నీ రెడీగా ఉన్నాడట. పుష్ప సీక్వెల్ కు సంబంధించిన మరో 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ఒక స్పెషల్ సాంగ్, ఒక క్లైమాక్స్ పెండింగ్ లో ఉన్నాయట. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారట. టిల్లు 1 తర్వాత టిల్లు 2 వచ్చింది. కానీ టిల్లు 2 తర్వాత టిల్లు 3 వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈసారి మాత్రం కొంత గ్యాప్ కావాలనుకుంటున్నాడు. టిల్లు 3 కంటే ముందు 1-2 కొత్త కథలు చూద్దాం అని అంటున్నాడు. అవేంటో చూసేద్దాం పదండి. తెరపై టిల్లు కనిపిస్తే ఆ కిక్కే వేరంటారు ఫ్యాన్స్. ఫస్ట్ వచ్చిన టిల్లు సూపర్ హిట్ అయింది. మొన్న వచ్చిన టిల్లు 2 డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి టిల్లు స్క్వేర్. టిల్లు తర్వాత టిల్లు సీక్వెల్ ను రిలీజ్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. కానీ టిల్లు 3 కోసం మాత్రం టైం తీసుకుంటున్నాడు సిద్ధు. ఆల్రెడీ చేతిలో జాక్, తెలుసు కదా అనే సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా తన ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసే విధంగా తెరకెక్కాలనుకుంటున్నాడు టిల్లు. వచ్చే నెల నుంచి తెలుసు కదా కోసం భారీగా డేట్స్ కేటాయించాడు. 1 మంత్ ఇదే సినిమా షూట్ లో బిజీగా ఉండనున్నాడు. తెలుసు కదా టిల్లు 3 సబ్జెక్ట్ కూడా లైన్ లో ఉంది. ఈసారి టిల్లును సూపర్ హీరో రేంజ్ లో చూపించబోతున్నాడు సిద్ధు. కాకపోతే అందుకు కాస్త టైం కావాలి అంటున్నాడు. తెలుసు కదా, జాక్ లాంటి చిత్రాలు పూర్తయిన తర్వాత టిల్లు తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు సినిమాలు లేవు, ఇటు వెబ్ సిరీసు లేవు. దాంతో శామ్ ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారు. లేడీ సూపర్ స్టార్ కంబ్యాక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ముందు సమంత మయోసైటోసిస్ పూర్తిగా జబ్బు నుంచి కోలుకోవాలి అంటూ కోరుకుంటున్నారు. అభిమానులు కోరుకున్న విధంగానే శామ్ పూర్తిగా కోలుకుంది. తన కంబ్యాక్ మామూలుగా ఉండదు అని చెప్తోంది. ఎనర్జెటిక్ గా సమంత తెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. లాస్ట్ ఇయర్ ఖుషి, శాకుంతలం లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ అవి సమంతలో ఎనర్జీని చూపించలేకపోయాయి. అందుకే సమంత మరో బ్రేక్ తీసుకుంది. ఈసారి పూర్తి ఫిట్నెస్ అందుకున్న తర్వాతే సినిమాల్లోకి తిరిగి రావాలనుకుంటోంది. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్నెస్ ను సాధించింది. తన సొంత నిర్మాణంలో తెరకెక్కే మా ఇంటి బంగారం సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచే బంగారం సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో పాటు సమంత ఇంకా చాలా చిత్రాల్లో అలాగే వెబ్ సిరీస్ లో నటించేందుకు డేట్స్ కేటాయించినట్లు సమాచారం. గ్యాప్ తర్వాత ఇక బ్రేక్స్ ఉండకూడదు అని సమంత డిసైడ్ అయ్యింది. అందుకే ఉమెన్ సెంట్రిక్ మూవీస్, కమర్షియల్ సినిమాలు, వెబ్ సిరీస్ తో శామ్ బిజీగా మారనుంది. విజయ్ నటించే లాస్ట్ ఫిల్మ్ లో సమంతను హీరోయిన్ గా అనుకుంటున్నారట. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కే బిగ్ ప్రాజెక్టులోనూ శామ్ అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఇక వెబ్ సిరీస్ ల సంగతికి వస్తే ఆల్రెడీ ఫ్యామిలీ మెన్ లో తన పవర్ చూపించింది సమంత. ప్రస్తుతం సిటాడెల్ హన్నీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలో రక్త్ బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో నటించబోతోంది సమంత. నెట్ఫ్లిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఒకప్పుడు పెళ్ళైతే హీరోయిన్స్ కెరియర్ ముగిసిపోతుంది. ఇప్పుడు పెళ్ళై పిల్లలుండి హౌస్ వైఫ్ గా మారిన తర్వాతే అసలు స్టార్డమ్ వచ్చేస్తుంది. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్ కరీనా కపూర్ ఖాన్. సైఫ్తో పెళ్ళైన తర్వాత తన కెరియర్ మారిపోయిందని, సీనియారిటీ వచ్చిన తర్వాతే ఇన్కమ్ కూడా పెరిగింది అంటోంది. కరీనా కపూర్ ఖాన్ ఈ పేరు ఒకప్పుడు బాలీవుడ్ ను షేక్ చేసింది. కరీనాను తెరపై చూసేందుకు ఒకప్పుడు థియేటర్ల వైపు పరుగులు పెట్టేవారు అభిమానులు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ అందుకున్న అతి కొద్ది హీరోయిన్స్ లో కరీనా కపూర్ కూడా ఉంటుంది. అయితే కరీనా క్రేజ్ గతంలో కంటే ఇప్పుడే బాగా పెరిగిందట. ఇలా అని ఎవరంటున్నారు అంటే స్వయంగా కరీనా కపూర్ అంటోంది. బాలీవుడ్ లో అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో తాను కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చింది కరీనా. అంటే సినిమాకు 10 నుంచి 15 కోట్లు తీసుకుంటోంది కరీనా. ఇలాంటి రెమ్యునరేషన్ ను కరీనా తన కెరీర్ లో ఎప్పుడూ తీసుకోలేదు. సైఫ్ తో మ్యారేజ్, ఆ తర్వాత 2 పిల్లలు, ఇంట్లో పనులు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తున్నానని, ఇప్పుడు తన కెరీర్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్నాను అంటోంది కరీనా. ఇటీవల క్రూ అనే మూవీతో కరీనా బిగ్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో తన పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సింగం అగైన్ లాంటి భారీ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఒకప్పుడు విలన్స్ అంటే అందుకోసం కొంతమంది యాక్టర్స్ అందుబాటులో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోయింది.
విలన్ అంటే తనకు బాగా తెలిసిన డైరెక్టర్ డేట్స్ అడుగుతున్నారు దర్శకులు. డైరెక్టర్లు యాక్టర్లుగా విజృంభించిన రోజుల నుంచి డైరెక్టర్లు అవుట్ స్టాండింగ్ విలనిజంతో మైండ్ బ్లాక్ చేసే రోజుల వరకు వచ్చారు ప్రేక్షకులు. విలన్స్ అనగానే రోలెక్స్ లేదా అబరార్ అంటున్నారు పాన్ ఇండియా ప్రేక్షకులు. లేదా వార్ 2 లో హృతిక్ కు విలన్ గా మారిన ఎన్టీఆర్ గురించి అడుగుతున్నారు. గ్లోబల్ స్టార్లు విలన్లు అవుతున్నప్పుడు డైరెక్టర్లు విలన్లు కాలేరా? ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కొంతమంది దర్శకులు. ముఖ్యంగా కోలీవుడ్ విలన్ సూర్యకు మామూలు క్రేజ్ లేదు. కోలీవుడ్ లో ఏ మూవీ స్టార్ట్ అయినా సరే అందులో సూర్య అనే విలన్. ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్, సరిపోతా శనివారం సినిమాలు చేస్తున్నాడు. కానీ తమిళంలో మాత్రం రాయన్, వీరధీర సూరన్, సర్దార్ 2 లాంటి చిత్రాలు నటిస్తున్నాడు. రీసెంట్ గా భారతీయుడు 2 లోనూ కనిపించాడు. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పుడు విలన్ గా బిజీ అవుతున్నాడు. కొంతకాలంగా కోలీవుడ్ ఫిల్మ్స్ లో విలన్ రోల్స్ చేస్తున్నాడు. కానీ ఇటీవల మహారాజాలో అనురాగ్ కశ్యప్ చేసిన విలన్ రోల్ కు మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న విడుదల 2 లోనూ ఛాన్స్ అందుకున్నాడు.